ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ ఫొటోస్తో కూడా ఇలాంటి బర్త్డే వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, సింపుల్గా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ వీడియో మనం విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసి చేయబోతున్నాం. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే మీ మొబైల్లో విఎన్ ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే టెంప్లెట్ని అన్లాక్ చేయాలి. టెంప్లెట్ అన్లాక్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ నేను ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ ఏంటనేది ఆ క్యూఆర్ కోడ్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను. అండ్ వీడియోలో కొంచెం చిన్నగా ఒక టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలి, అది కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో మీకు క్యూఆర్ కోడ్ తెలవంగానే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో లాస్ట్ వరకు చూస్తే కొంచెం ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకు టెంప్లెట్ అన్లాక్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు స్కాన్ చేశారు కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేసి వీడియోస్ ఎడిట్ చేశాను చాలా, కాబట్టి నాకు యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడ స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ మీరు ఒకవేళ కాకపోతే ఇంకొకసారి మీరు ట్రై చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత టెంప్లెట్ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో టోటల్గా ఇక్కడ 9 ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 9 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా నేను ఇక్కడ 9 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. ఈ విధంగా మన వీడియో అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ క్లిప్స్ అండ్ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ కింగ్ ప్లేస్లో ఏదైతే పర్సన్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ని మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మహేష్ అని ఎంటర్ చేసుకుంటారు. మీరు కావాలంటే మీ నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ ఎవరి ఫొటోస్ అయితే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ని అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలంటే వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 25 అని ఉంటుంది. సో దానికి మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో ఉంది కదా, అది కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ అయినా చేసుకోండి, దాన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి.